గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. శ్రీరామనవమి రాబోతుంది కదా, మరి అసలు నవమి ఏ రోజు చేసుకోవాలి? 26, 27? దీంతో పాటుగా చాలా అనేక రకాల ధర్మ సందేహాలు ఉన్నాయి. ఈ రోజుని ముఖ్యంగా ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఇలాంటి వివరాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఉగాది వెళ్ళిపోయిన పినవటే అందరం కూడా శ్రీరామనవమికి ఎదురు చూస్తూ ఉంటాము. అసలు మరి ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ వచ్చింది. 26, 27 ఏ రోజున పండగ జరుపుకోవాలి అన్నది మొదటి ప్రశ్న. మనకు శ్రీరామనవమి 26, 27 అంటే ఎందుకు వచ్చింది ఈ రకమైన కన్ఫ్యూజన్ అంటే, ప్రధానంగా కళ్యాణోత్సవం జరుపుకునేటువంటి ఆచారం మన తెలుగునాట ఎక్కువగా ఉంది. అనాదిగా వందల సంవత్సరాల నుంచి కూడా ఉంది. ఇక మనం గమనించుకుంటేనమ్మా, ఈ శ్రీరాముల వారు జన్మించినటువంటిది నవమి తిథి కాబట్టి జన్మతిథిని అనుసరించి చేసుకునే ఆచారం ఉన్నటువంటి వాళ్ళకి ఒక రకంగా జన్మ నక్షత్రం. ఎందుకనంటే ప్రధానంగా జనన మరణాలకి సంబంధించినటువంటిది ఆచార వ్యవహారం మన సనాతన సాంప్రదాయంలో మాత్రమే ఉంటుంది. పుట్టినరోజు జరుపుకోవడం అనేటువంటిది తిథిని అనుసరించి కంటే కూడా జన్మ నక్షత్రాన్ని అనుసరించి జరుపుకోవడం అనేటువంటిది సబబుగా వస్తుంది. మనకు అనాదిగా చూసినా మనం ఏ మాసంలో అంటే ఇప్పుడు ఇంగ్లీష్ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఉండేటువంటి నెలలు కాకుండా, సెప్టెంబర్, అక్టోబర్లు అట్లా కాకుండా చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ ఎలా అయితే ఉన్నాయో అలా తెలుగు మాసాల ప్రకారముగా ఏ నెలలో మనం జన్మిస్తామో ఆ నెలలో మనకి ఏ నక్షత్రంలో జన్మిస్తామో ఆ నెలలో ఆ నక్షత్రం ఉన్న రోజున పండుగ జరుపుకోవడం అనేటువంటిది శాస్త్రీయపరమైనటువంటి ఆచారం. మరణించినప్పుడు మాత్రం ఏ నెలలో మరణిస్తామో ఆ నెలలో ఏ తిథిలో మరణిస్తామో ఆ తిథి నాడు జరుపుకొని ఆ తిథి ప్రకారము పిండ ప్రదానాది కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉండడం ఇది ఆచారం. ఇది సబబుగా అనిపిస్తుంది. కానీ పుట్టినరోజుని చాలామంది జన్మతిథి రోజున జరుపుకుంటారు. ఈ జన్మతిథిని శ్రీరామనవమిగా భావించినటువంటి వాళ్ళు జరుపుకునేటట్టయితే స్మార్త శ్రీరామనవమిగా 26వ తారీఖు రోజున జరుపుకోవడం అనేది సముచితం. ఇక జన్మ నక్షత్రం ప్రకారము జరుపుకోవాలి అని అనుకున్నప్పుడు 27వ తారీఖు రోజున పునర్వసు నక్షత్రం ఉంటుంది. ఆ రోజున జరుపుకోవడం అనేటువంటిది ఆచారం. ఎందుకనంటే ప్రధానంగా 26వ తారీఖు రోజున 10:50 ఉదయం అష్టమి వెళ్ళిపోయి నవమి వస్తుంది. ఆ రోజు ఆరుద్ర నక్షత్రం సాయంత్రం వరకు ఉంటుంది. కేవలం నవమి తిథి మధ్యాహ్నం సమయంలో ఉంటుంది కాబట్టి ఇక దానిని మనం 26వ తారీఖు నవమిగా అనుకుంటే అది స్మార్తులు జరుపుకునేటువంటి విధంగా నవమి తిథి అయ్యుండి శ్రీరాముల వారు జన్మించిన నక్షత్రం పునర్వసు నక్షత్రం కూడా ఉన్నటువంటి కారణం చేత 27వ తారీఖు రోజున శ్రీరామనవమి జరుపుకోవడమే సముచితము. పైగా మనకు గమనించుకున్నట్లయితే శ్రీరామ నవమి రోజున జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు భారతదేశ వ్యాప్తముగా. నార్త్ సైడ్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా. కానీ ప్రత్యేకంగా మన దక్షిణాది ప్రాంతంలో అయినటువంటి ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఇలా తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా కళ్యాణోత్సవాలు జరుపుతాయి. ఎక్కడ కూడా కళ్యాణం అనేటువంటిది శ్రీరామ నవమి రోజున జరుపుకోవడం అనేటువంటిది లేదు. వాస్తవానికి చెప్పాలి అనంటే పుట్టినరోజు కానీ వాస్తవానికి చెప్పాలంటేనమ్మా సీతారాముల వారి కళ్యాణం జరిగింది ఫాల్గుణ పౌర్ణమి రోజున జరిగింది. అంటే జన్మతిథి రోజున జరుపుకోవడం, కళ్యాణంగా జరుపుకోవడం అనేది మనకు రామదాసు కాలం నుంచి వచ్చిందని చెప్పవచ్చు. అందుకనే ఇప్పటికీ కూడా కళ్యాణం అని అంటే, సీతారాముల వారి కళ్యాణం అంటే భద్రాచలం అనేదే ప్రామాణికంగా తీసుకుంటాం. అందుకనే భద్రాచలంలో 27వ తారీఖు రోజున జరపబడుతుందమ్మా. కాబట్టి వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులందరూ కూడా శ్రీరామనవమి కళ్యాణోత్సవంగా, జన్మతిథిగా, ఆ స్వామివారు జన్మించిన పునరుసు నక్షత్రం ఉన్నటువంటి 27వ తారీఖు రోజున నవమిగా పండుగగా జరుపుకోవడం మాత్రమే శ్రేయస్కరము, శాస్త్ర సమ్మతము అని చెప్పవచ్చమ్మా.
గురుగారు, జనరల్గా ఎవరమైనా కూడా ఇప్పుడు శ్రీరామనవమి అంటే పెళ్లి కావాల్సిన పిల్లలకి, చాలా కాలంగా పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అక్కడ నుంచి వచ్చిన అక్షితలు వేస్తే కనుక బాగుంటుంది, ఇమీడియట్గా మళ్ళీ వచ్చే సంవత్సరం లోపు కళ్యాణం జరుగుతుంది అనుకుంటాం. ఈ కళ్యాణం అనే పదాన్ని తీసుకుంటే కనుక చాలా రకాల విషయాల్లో కూడా చక్కటి రెమెడీస్ ఈరోజు మనం ఉపయోగించుకుంటే కనుక ఎన్నో సమస్యల కంటే దాంపత్య జీవితంలో ఏమైనా ఆటుపోట్లు ఉన్నా కూడా, పిల్లల సంతానం లేక బాధపడుతున్న, విద్యా పరంగా కూడా, అన్నిటి పరంగా కూడా ఉపయోగపడే రోజు అని అంటారు కదా. మరి ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, అట్లీస్ట్ ఇంట్లో ఉండి ఎలాంటి కైంకర్యాలు చేసుకోవచ్చు అంటారు? ప్రధానంగా ఈ శ్రీరామ నవమి రోజున చాలామంది అనేక రకాల సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళకి చక్కటి అవకాశం. మధ్యాహ్నం అపరాహ్న సమయంలో ఉండగా శ్రీరాముల వారు జన్మించారు కాబట్టి ఈ అపరాహ్న సమయంలో మాత్రమే కళ్యాణం జరపబడుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకుల్లో ఎవరైతే దాంపత్య సమస్యలతో బాధపడుతుంటారో, అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి సమస్యలతో బాధపడుతుంటారు, పదవీ సంబంధముగా బాధపడుతుంటారు, సంతాన మూలకముగా సమస్యలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు, లేదా అసాధ్యమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ సుసాధ్యం కావాలి అని అంటే ఈ రోజున చక్కటి పరిహారం అనేటువంటిది మనంగా మన ఇంట్లో ప్రేక్షకులారా మన ఇంట్లో మనం చేసుకోగలిగేటువంటి పరిహారాన్ని తప్పకుండా తెలియజేస్తాను. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ఈ యొక్క సంబంధించినటువంటి హస్త నక్షత్రం ఉన్నటువంటి రోజు, అలాగే చైత్ర పౌర్ణమి ఉన్నటువంటి రోజు, ప్రధానంగా ఏప్రిల్ 2వ తారీఖు రోజున మన పీఠమాతుర్యంలో ఈ యొక్క పరాభవనామ సంవత్సరం అంతా కూడా అందరికీ నవగ్రహాల యొక్క అనుగ్రహం కలిగి మంచి జరగాలనే సదుద్దేశంతో ప్రముఖ శైవ క్షేత్రములో నవగ్రహ పాశుపత హోమము, మృత్యుంజయ హోమము, రుద్రహోమము, సుదర్శన హోమము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలను జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 2వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. గమనించుకున్నట్లయితేనమ్మా ఈ రోజున ప్రధానంగా స్వామివారి కళ్యాణంలో పాల్గొనాలమ్మా. ఎందుకనంటే ఎక్కడ కళ్యాణం జరుగుతుందో అక్కడ పార్వతీ పరమేశ్వరుల యొక్క అంశం ఉంటుంది. కాబట్టి జగత్తుకే ఆనందదాయకాన్నిచ్చి చెడుని నిర్మూలించి మంచిని ప్రసాదించినటువంటి శ్రీరాముల వారికి సంబంధించినటువంటి కళ్యాణ మహోత్సవం. ఆ రోజున వివాహము ప్రారంభ దారభ్యత, వివాహం అయ్యేంత వరకు కూడా ఆ యొక్క ప్రాంగణంలో గనక మనం ఉండి మనస్ఫూర్తిగా మన సంకల్పం ఆ పార్వతీ పరమేశ్వరులు సీతారాములు మనకు నెరవేరుస్తారు అని చెప్పి ఆ ఘట్టాన్ని ఎవరైతే సంపూర్ణముగా వీక్షిస్తారో, ఇంటి దగ్గర ఎక్కడైనా దేవాలయంలో జరుగుతుంటాయి, అక్కడ మన ప్రెజెన్స్, మన ఉపస్థితి మనం అక్కడ ఉండాలి. ప్రత్యక్షంగా ఉండగలిగితే చాలమ్మా. ఆ సమస్య ఆ ఉత్తర క్షణంలోనే పరిష్కార మార్గం మనకు లభిస్తుంది. దైవం మానుష రూపేణ మనుష్య రూపంలో దాంపత్య సమస్యలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు కానీ, ఉద్యోగ సమస్యలు ఎదుర్కొనేవాడు కానీ, ఇలా చెప్పినటువంటి అన్ని రకాల సమస్యలకి ఆ యొక్క శ్రీరామనవమి రోజున జరగబడేటువంటి కళ్యాణ మహోత్సవంలో మనం కూడా భాగస్థులు అవ్వడం. ఏ విధంగానైనా కళ్యాణమైనా మనం జరుపుకోవచ్చు, అలాగే మనం కూడా భాగస్థులు కావచ్చు. ఏదైనా ఒక కైంకర్యంలో మనం ఆ స్వామివారి కళ్యాణంలో పార్టిసిపేట్ చేస్తే చాలా మంచిది. అంతేకాకుండా ఈ శ్రీరామనవమి రోజున ఈ సంబంధించినటువంటి పునరుసు నక్షత్రం ఉంటున్నటువంటి కారణం చేత దేవతా నక్షత్రంలో అది ఒక నక్షత్రము కాబట్టి ఈ రోజున ఎవరైతే తమ సంకల్పం చెప్పుకొని పిల్లికి ఏదైనా తినే పదార్థాలు పెట్టినట్లయితే, ఎందుకంటే పునరుసు నక్షత్రానికి జంతువు పిల్లి కాబట్టి ఆ పిల్లికి ఎవరైతే తినే పదార్థాలు పెట్టి మన సంకల్పం చెప్పుకుంటూ పెడతారో ప్రేమగా, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఎందుకనంటే పిల్లిని చంపకూడదని కూడా శాస్త్రం ఉంది మన హిందూ సనాతన ధర్మం. అది మహాపాపం అదొకటమ్మా. కాబట్టి అంతేకాకుండా ఈ రోజున సుందరకాండ పారాయణం పూర్తిగా చేసినట్లయితే ఆ సంకల్పం ఆంజనేయుడే దగ్గరుండి నెరవేరుస్తాడమ్మా. ఇది అందుకనే చాలా మంది సుందరకాండ పారాయణం చేస్తారు. ఇప్పటికీ కూడా ఏదైనా సమస్య వచ్చింది అని అంటే ఆ సమస్య పరిష్కారం కావాలి అన్నప్పుడు చక్కటి బ్రాహ్మణులను పిలిపించి సుందరకాండ పారాయణం చేస్తారు. ఒక 3 రోజులు గానో 7 రోజులు గానో ఒక రోజులో చేసుకుంటారు. సమస్య పరిష్కారమైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ కూడా చాలా మంది కుటుంబాల్లో ఇప్పటికీ కూడా సుందరకాండ పారాయణం చేస్తారు. అలాగే ముఖ్యంగా సీతారాముల వారి పట్టాభిషేక మహోత్సవం ఉంటుంది కదమ్మా. ఆ మహోత్సవాన్ని ఘట్టాన్ని ఎవరైతే 27 సార్లు పారాయణం చేస్తారో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది.
పదవి లేని వాళ్ళకి పదవి వస్తుంది, ఉద్యోగం పోతుందని బాధపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ పట్టాభిషేక మహోత్సవానికి సంబంధించినటువంటి రామాయణంలో ఉన్నటువంటి పట్టాభిషేక మహోత్సవాన్ని పారాయణం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా సీతా వియోగం పొందినటువంటి నాటి నుంచి, అనగా శ్రీరాముల వారి కళ్యాణానికి సంబంధించి పరిస్థితులు ప్రారంభమైన దగ్గర నుంచి చక్కగా సీతా వియోగం జరిగి మళ్ళీ సీతా వియోగం నుంచి మళ్ళీ తేరుకొని రావణ వధ జరిగిన తర్వాత మళ్ళీ సీతారాములు కలిసి సంసారం చేసి పట్టాభిషిక్తులయ్యేంత వరకు ఉన్నటువంటి సర్గలని ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళకి దాంపత్య సమస్యలు తొలగిపోయి అన్యోన్యమైనటువంటి జీవితాన్ని భర్తయందు భార్య, భార్యందు ప్రేమ, భర్త అనురాగములతో ఆదర్శ దాంపత్యాన్ని మళ్ళీ తిరిగి కొనసాగిస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి రామాయణంలో పుత్రకామేష్టి యాగానికి సంబంధించినటువంటి ఘట్టం ఏదైతే ఉందో ఆ ఘట్టాన్ని 108 సార్లు గనక పారాయణం చేసిన వ్యక్తికి సాక్షాత్తు దైవాంశ సంభూతులైనటువంటి సంతానం కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా సాక్షాత్తు రాముడు లలితా అమ్మవారి స్వరూపము. వసంత నవరాత్రుల్లో చిట్ట చివరిదైనటువంటి లలితాదేవి యొక్క తిథికి సంబంధించినటువంటి నవమి సంబంధించినటువంటి తిథిలో జన్మించడం జరిగింది. అనగా లలితా నవరాత్రులు సమాప్తమయ్యి నిండు లలితా అమ్మవారి అంశతో పుట్టినటువంటి వారు రాముల వారు కాబట్టి ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం విధిగా చేయవలసిందే. అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి యొక్క శ్లోకాన్ని ఎవరైతే 108 సార్లు పారాయణం చేస్తారో 108 సార్లు విష్ణు సహస్రనామ పారాయణం చేసిన పుణ్యఫలితము, అలాగే లలిత అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి పుణ్యఫలితం కూడా దక్కి అనంతమైనటువంటి శక్తిని పొంది వాళ్ళ యొక్క సంకల్పం అచిరకాలంలోనే మానవుడి రూపంలో దైవం నెరవేరుస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నిస్సంకోచముగా సంశయం వదిలి అనుమానం లేకుండా ఈ 27వ తారీఖు రోజున ఎవరైతే ఈ సంబంధించినటువంటి శ్రీరామనవమి సందర్భంగా చెప్పిన విధంగా ఆచరిస్తారో తప్పకుండా వాళ్ళకి రాముడి యొక్క దివ్య ఆశీస్సులతో వాళ్ళు సాధించరానిదంటూ ఏదీ ఉండదు. సాక్షాత్తు రామదాసు చెరసాల నుంచే విముక్తి కలిగించినటువంటి వాడు రాముల వారు కాదమ్మా. ఆర్ద్రమైనటువంటి హృదయంతో మొరలాలకించినటువంటి సందర్భంగా తానిషాకి స్వప్నంలో కనిపించి రామ టెంకలు ఇచ్చిన సందర్భం కాదా? కాబట్టి ఇవన్నీ నిరూపణ చరిత్రలో జరిగాయని చెప్పినటువంటిది. త్యాగయ్య వారికి కనిపించి రామకోటిని 99 కోట్లు జపం చేసినటువంటి కారణం చేత సంబంధించినటువంటిది రాముల వారు ప్రత్యక్షం కాలేదా? పోతన ఇలా ఒకటా రెండా ఎంతమంది పురాణ పురుషులందరికీ రాముని యొక్క సంబంధించినటువంటి ప్రత్యక్ష స్వరూపాన్ని గాంచారు. కాబట్టి మనము చక్కగా ఏ పుణ్యం చేసుకున్నామో చక్కగా ఈ యొక్క సంబంధించినటువంటి రామనవమి రోజున అందరం కూడా చక్కగా ఈ సంబంధించినటువంటి కళ్యాణ మహోత్సవాన్ని ఇంటి దగ్గర అయితే ఇంటి దగ్గర, లేకపోతే మనం ఎక్కడ ఉన్న ప్రసార మాధ్యమంలో సీతారామ కళ్యాణం అని చెప్పి చూసినా లైవ్లో చూడవచ్చమ్మా. అది చూసి తరించినా చాలమ్మా. టెక్నాలజీ మనకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం ఉపయోగించుకొని పుణ్యాన్ని పొంది సంకల్పాన్ని నెరవేర్చుకోవచ్చు. ఎస్, ఒక్కటి కూడా కాదు, 4-5 ఆప్షన్స్ ఇచ్చారు మీరు రెమెడీ రూపంలో. ఎవరికి ఏది చేతనైతే అట్లీస్ట్ అది చేసుకున్నా సరిపోతుంది కదా గురుగారు. గురుగారు చాలామంది అక్షతలు తెచ్చుకుంటారు కళ్యాణానికి వెళ్ళేసి వచ్చి, ఇంటికి వచ్చిన తర్వాత అందరం కొంచెం కొంచెం వేసుకున్న తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం. సో వచ్చిన అక్షతల్ని అసలు ముందేం చేయాలి, ఎలా దాచుకోవాలి? ఎందుకంటే రాముల వారి అక్షతలకి ముత్యాల తలంబ్రాలు అని మనకు చెప్పబడి ఉంది. ముత్యాలతో చేస్తారు తలంబ్రాలు. అంతేకాకుండా ఈ అక్షితల్ని తయారు చేయడానికి కూడా ప్రత్యేకమైనటువంటి బియ్యముని వాడతారమ్మా. ఎక్కడ పడితే అక్కడ ఏ బియ్యాన్ని పడితే ఆ బియ్యాన్ని తీసుకురారు. దీనికోసం ప్రత్యేకంగా పండిస్తారు. పైగా ఎటువంటి కోతలు లేకుండా ఉన్న బియ్యాన్ని మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని ప్రత్యేకంగా ఆ తలంబ్రాలని ఆ బియ్యంతో తయారు చేసి తలంబ్రాలుగా స్వామివారి కళ్యాణంలో వాడతారమ్మా. ఈ బియ్యాన్ని మనము సంపాదించుకోవడానికి గవర్నమెంట్ మనకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వల్ల మనకు అనేక రూపాలలో మనకు పోస్ట్ ద్వారా మనం పొందవచ్చు, ఆర్టీసీ డిపో ద్వారా మనం పొందవచ్చు. కొంత రుసుము చెల్లిస్తే మన ఇంటికే వచ్చేస్తాయి. ఈ వచ్చినటువంటి అక్షితలని చక్కగా ఒక మంచి భరిణెలో పెట్టుకొని పూజా మందిరంలో పెట్టి పూజ చేసుకొని మనం వాడుకునే మిగతా కొన్ని అక్షింతల్లో కొన్ని అక్షితలు కట్టి వేసి మనం ఏ కార్యం మీద వెళ్తున్నామో ఆ కార్యము దిగ్విజయంగా సాగాలని చెప్పి రాముల వారిని సీతా అమ్మవారిని
హనుమంతునితో సహా, భరత శత్రుఘ్నులతో సహా, లక్ష్మణుతో సహా మనం సంకల్పం చేసుకొని అక్షితలు తల మీద వేసుకొని ఇంటి నుంచి బయటికి వెళితే ఆ కార్యం దిగ్విజయం అవుతుంది. ఇక మిగిలినటువంటిది మీరు అడిగారు, కొన్ని మిగులుతాయి కదండి, ఏం చేయాలి? అవి చక్కటి శుభ్రమైనటువంటి పట్టుగుడ్డలో కానీ, చక్కటి శ్వేత వస్త్రంలో కానీ, లేదా ఆకుపచ్చ ఎరుపు వస్త్రంలో కానీ చక్కగా మూట కట్టి కొన్ని ముత్యాలు కూడా జత చేస్తే చాలా మంచిది. గవ్వలు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు కూడా జత చేస్తే చాలా మంచిది. ఈ సంబంధించినటువంటివన్నీ మూట కట్టి పూజా మందిరంలో పూజ చేసిన తరువాత రాముల వారి రామాష్టోత్తరంతో పూజ చేసుకొని తదనంతరం గల్లాపెట్టెలో కానీ బీరువాలో కానీ కనుక పెట్టుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా మళ్ళీ తిరిగి వచ్చే శ్రీరామ నవమి వరకు కూడా ఆ యొక్క సంపద అభివృద్ధి ఎప్పుడూ ఉంటుంది, కరిగిపోదు, తరిగిపోదు. ఆనందంగా చక్కగా కుటుంబంలో పిల్లా పాపలతో సంతోషకరమైనటువంటి విజయ యాత్రని కొనసాగిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. ఎస్ గురుగారు, ఇన్ జనరల్గా అష్టమి నవమి ఈ రోజుల్ని అవాయిడ్ చేస్తూ ఉంటాం ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలంటే. అలాగే శ్రీరాములు వాళ్ళు పుట్టింది ఇక్కడ ఈ రోజే, అండ్ దెన్ మనం పుష్యమి నక్షత్రాన్ని కూడా చాలా విలువిస్తాం. కానీ ఎందుకు మరి నవమిని అవాయిడ్ చేస్తాం? మంచి రోజే కదా, ఆయన పుట్టినరోజు అంటే ఇంకా మంచిది కదా. సంబంధించి మనకు అష్టమి నవమి తిథులు అనేటువంటివి సాధారణంగా శుభమైనటువంటి కార్యక్రమాలకి మనం సాధారణంగా వర్జిస్తాం. అంటే ఏంటి, ఈ అష్టమి కూడా జయతిథి అని చెప్పవచ్చు. అందుకనే ఈ అష్టమి రోజునే వృషభ లగ్నంలో శ్రీకృష్ణ పరమాత్మల వారు జన్మించారు. నవమి రోజున ఈ సంబంధించినటువంటి రాముల వారు జన్మించారు. పైగా అష్టమ్యాం నవమ్యాం చైవ చతుర్దశ్యాం చైకతైససే అని చెప్పి సాక్షాత్తు అమ్మవారి చండీ హోమం చేయాలంటే అష్టమి తిథిలో కానీ, నవమి తిథిలో కానీ, చతుర్దశి అమావాస్య తిథిలో కానీ చేసుకోమని చండీలోనే చెప్పబడి ఉంది. కాబట్టి ఈ అష్టమి నవమి అనేటువంటిది మనకు సాధారణంగా వర్జిస్తాం అంతవరకే తప్ప చెడు అని కాదు. కూడా ఎక్కువ కష్టాలు పడ్డారని అలా కాదు, వాళ్ళ యొక్క జాతకాన్ని ప్రకారం ఉంటుంది. తప్పకుండా మీరు సమయం సందర్భం మాటల్లో వచ్చింది కాబట్టి శ్రీరాముల వారి జాతకాన్ని సశాస్త్రీయంగా మనం ఇంకొక వీడియోలో తప్పకుండా తర్వాత చేద్దామమ్మా. అందరికీ కూడా శ్రీరాముల వారి కంటికి కనిపించేటువంటి శుభలక్షణాలతో పాటుగా శ్రాముల వారికి ఎన్ని కష్టాలు ఎన్ని పడ్డారు అనేటువంటిది కూడా, ఏ గ్రహ ప్రభావం వల్ల ఇన్ని కష్టాలు అనేటువంటివి కూడా కలిగాయి అనేది మనం సవివరంగా మన ఒక వీడియోలో మనం వీడియో చేద్దాం. అష్టమి నవములు అనేటువంటి విధానంలో మనం ముహూర్తాలకు మాత్రమే వర్జించడం జరిగింది తప్ప అది కేవలం అది శుభము అశుభము అని మాత్రం కాదమ్మా, శుభమనే చెప్పవచ్చు. ఇది పైగా శుక్లపక్షంలో వచ్చే అష్టమి నవములకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. తర్వాత కృష్ణపక్షంలో అష్టమి నవములని వర్జించమని మనకు ముహూర్త శాస్త్రంలో చెప్పబడింది. కాకపోతే దీన్ని తప్పుగా అర్థం చేసుకొని చెప్పినటువంటి మహర్షులు మనకు కరెక్ట్గానే చెప్పారు, కానీ శుక్లపక్షంలో కూడా దాన్ని యాడ్ చేసుకోవడం వల్ల అది దోషప్రదంగా మనకు కనబడుతుంది. కానీ అష్టమి నుంచి మళ్ళీ తిరిగి పౌర్ణమి ముందు అష్టమి నుంచి పౌర్ణమి తర్వాత అష్టమి వరకు చంద్రుడు వృద్ధి చెందుతూ క్షీణిస్తూ ఉంటాడు. కాబట్టే చంద్రుని కళలు బాగా పెరిగేటువంటిది అష్టమి తిథి నుంచి. కాబట్టి శుక్లపక్షంలో అష్టమి తిథి నుంచి పెరుగుతుంటాయి. కాబట్టి శుక్లపక్షంలో అష్టమి నవములకి దోషం లేదు. వివాహ ముహూర్తాలు కూడా చెప్పబడ్డాయి. కానీ కృష్ణపక్షంలో అష్టమి నవమిని వర్జించమని చెప్పబడినటువంటి కారణం చేత ఈ శుక్లపక్షంలో కూడా వాటిని వర్జించడం అనేది మన వాళ్ళు అలవాటు చేసుకున్నారు, అంతే తప్ప ఈ సంబంధించినది కాదమ్మా. చాలా సంతోషం గురుగారు, చాలా విలువైన సమాచారాన్ని ఈ వీడియో ద్వారా ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం అందించారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.